మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 171. నూతన శబ్ద ప్రయోగాలు. ఈ నెల అంటే ఆగస్టు 27వ తేదీ ఉదయం విశాఖపట్నం సోదరులు శ్రీ కేశవ శర్మ, శ్రీ నరసింహారావు గారు అమ్మ వద్ద ఆశీనులై ఉన్నారు. విశాఖపట్నం మాతృశ్రీ అధ్యయన పరిషత్ పని మీద హైదరాబాద్ వెళుతూ అమ్మ ఆశీస్సులను అర్థిస్తున్నారు. ఆ సందర్భంలో కోదండరామయ్య గారి ప్రస్తావన వచ్చింది. ప్రక్కనున్న వారు గుర్తులు చెప్పి, ఆ కోదండమేనా అని అడిగారు. మరొకరు, ఆయనే కోదండం అన్నారు. అమ్మ వెంటనే, ఆయనకో దండం అనండి, మీ పనులు అవుతాయి అన్నది. కోదండం అన్న పదాన్ని అమ్మ విరిచిన తీరు చూసి మేము గలగలా నవ్వుకున్నాం. పదాలతో ఆడుకోవడం అనేది అమ్మకు అతి బాల్యం నుండి సరదా. అందులో అమ్మ అత్యంత ప్రవీణ. పదప్రయోగంలో అమ్మ చూపే నేర్పు అందరినీ ఎప్పుడూ విస్మితులను చేస్తూ ఉంటుంది. జగన్మాత అంటే మనం సాధారణంగా ఏమర్థం చెప్పుకుంటాము? జగత్తుకు లేక జగత్తు యొక్క మాత అని చెబుతాం. కానీ అమ్మ ఆ అర్థాన్ని ఖండిస్తూ జగత్తు అనే మాత, జగత్తే మాత అని ప్రవచిస్తున్నది. సమాసం యొక్క రూపాన్ని మార్చేస్తున్నది అమ్మ. తత్పురుష సమాసం అమ్మ స్పర్శలో రూపకంగా పరిణామం పొంది తళుక్కుమంటున్నది. బ్రహ్మజ్ఞానం విషయంలో మనం బ్రహ్మను గురించిన జ్ఞానం లేక బ్రహ్మ యొక్క జ్ఞానం అని వివరిస్తాం. కానీ అమ్మ జ్ఞానం అనే బ్రహ్మ అని అర్థం చెబుతూ మనం రెండు అర్థాల్లో చెప్పుకునే బ్రహ్మకు జ్ఞానానికి మధ్య గల అంతరాన్ని అంతం చేసి జ్ఞానమే బ్రహ్మ అని నిర్వచించి మనలను చకితులను చేసివేసింది. అట్లాగే దైవశక్తి విషయంలోనూ దైవశక్తి ఏమున్నది? శక్తియే దైవం అన్నది. అట్లాగే దైవ సంకల్పం విషయంలోనూ దైవ సంకల్పం ఏమున్నది? సంకల్పమే దైవం అన్నది అమ్మ. అట్లాగే భగవద్భక్తి, భగవద్భక్తి ఏముంది? భక్తే భగవంతుడు అన్నది. అలాగే తల్లి రక్షణ అని మనం అంటే రక్షణే తల్లి అని అమ్మ అంటుంది. మనం కఠోర సత్యం అంటే అమ్మ సత్యమే కఠోరం అంటుంది. మనం మధుర స్మృతి అంటే అమ్మ స్మృతే మధురం అంటుంది. మనం ఆదర్శ ప్రేమ అంటే అమ్మ ప్రేమే ఆదర్శం అంటుంది. పంచామృతాలు అంటే 5 అమృతాలు అని అర్థం చెబుతాం. అమ్మ పంచబడ్డ అమృతాలు అని విడగొట్టింది. ఒకే అమృతం పంచబడ్డదిట, పాలుగా, పెరుగ్గా, మీగడగా, వెన్నగా, నెయ్యిగా. అట్లాగే పంచభూతాలు ఒకే భూతమే పృథివిగా, వాయువుగా, నీరుగా, నిప్పుగా, ఆకాశంగా పంచబడ్డదట. మిథ్య అంటే లేనిది అని కాదుట, మారుతూ ఉండేదట. దుష్ట సంహారం అంటే దుష్టులను అంతమొందించడం కాదట, దుష్టత్వాన్ని సంహరించడమట. రూపరహితుడు అంటే రూపం లేనివాడు కాదట, అన్ని రూపాలు తానైన వాడట. నామరహితుడు అంటే అన్ని నామాలు తనవైన వాడట. గుణరహితుడు అంటే అన్ని గుణాలు కలిగినవాడట. అమ్మ పదాల అర్థాలనే మార్చివేసింది. కరుణ అంటే ఆయా సమయాల్లో ఆయా పనులు చేయించడమేనట. మనం మనకు అనుకూలంగా అయిన పనులనే కరుణ అనుకుంటాం. అమ్మ అయిన పని అనుగ్రహమే, అవని పని అనుగ్రహమే అంటున్నది. విరాగం అంటే మన భావనలో అన్నిటినీ వదులుకోవడం. మరి అమ్మ సర్వత్రానురాగమే విరాగం అనేసరికి చీకటి గుహలో పండు వెన్నెల విరిసినట్లయింది. రాగం అంటే కావాలి, ద్వేషం అంటే వద్దు అన్న భావాలకు ప్రతిరూపాలను భావిస్తాం మనం. కానీ అమ్మ రాగము, ద్వేషము కూడా కావాలి అన్న దాని మీదనే ఆధారపడి ఉన్నాయి అంటుంది. సంకల్ప రాహిత్యం విషయంలోనూ అమ్మ కొత్త అర్థాన్ని ప్రసాదించింది. తనకు వచ్చే సంకల్పాలన్నీ వాడిచ్చినవే అని గ్రహించడమే సంకల్ప రాహిత్యమట. ఈ వివరణ సాధకుల మార్గంలో గొప్ప పరిణామానికి దోహదం చేసింది. గగన కుసుమమైన సంకల్ప రాహిత్యం కోసం ప్రయత్నించి ఆ స్థితి లభించక విసిగిపోయే సాధకుడికి ఈ వివరణ అమృతోపమానమైంది. మృత్యుంజయుడు అన్న పదానికి అమ్మ ఇట్లాగే చక్కని వ్యాఖ్యానం చేసింది. అసలే మృత్యువు లేనివాడు కాదట, మృత్యువుని గురించిన భయం లేనివాడే మృత్యుంజయుడట. ఒక్కొక్కసారి మనం వాడిన పదాన్ని తీసుకొని ఒక్క అక్షరం మార్పుతోనో తారుమారుతోనో అమ్మ కొత్త అర్థాలను అందిస్తుంది. మనం కైవల్యం అంటే అమ్మ వైకల్యం లేనిదే అంటుంది. స్వర్గం అంటే వర్గం లేనిదే అంటుంది.
హింస అంటే సహించలేనిదేనట. కష్టం అంటే ఇష్టం లేనిదేనట. కొన్ని నిర్వచనాలు వింతగా వినిపిస్తాయి. కలవరింత అంటే ఒకడి కలవరం మరొకడికి వింత అట. ఆవలింత అంటే ఆవలి వింతకు పోయే సూచన అంటుందమ్మ. ఆపదుద్ధారిణి అంటే మనం ఆపదల నుండి ఉద్ధరించడం కాదు, ఆపదలను ఉద్ధరించడం అని చమత్కరించింది అమ్మ. అమ్మ ఇచ్చిన కొన్ని నిర్వచనాలు మనలను ఆశ్చర్యచకితులం చేయడమే కాదు, అవి అపూర్వమైనవి, అనన్య సాధ్యమైనవి కూడా. మంచితనం అంటే సర్వత్రా మంచినే చూడడమట. పవిత్రులు అంటే అందరినీ పవిత్రులుగానే భావించేవారట. పతివ్రత అంటే పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించినదట. సాధ్వి అంటే సర్వాన్ని స్వాధీనం చేసుకున్నదట. దయలేని వాళ్లే దయ్యాలు అనడంలో మనను శబ్ద చమత్కారమే ఆకట్టుకుంటుంది. కానీ అమ్మ ఆ నిర్వచనం ద్వారా మనలోని మూఢమైన నమ్మకానికి గొడ్డలు పెడుతూ మనలో ఒక కొత్త ఆలోచన ధోరణికి పునాదులు వేయడం మనం గ్రహించాలి. అట్లాగే మన భ్రమే బ్రహ్మరాక్షసి అంటుంది మరొకసారి. గురువు అంటే తెలియజెప్పేవాడట, దైవం అంటే తెలియచేసేవాడట. తెలియచెప్పడానికి తెలియచేయడానికి ఎంత సూక్ష్మమైన అంతరం! అట్లాగే జీవుడికి దేవుడికి భేదం భావమేనట. అంతా ఒకటిగానే తోచేవాడు దేవుడు, అనేకంగా తోచేవాడు జీవుడునట. గురువు అంటే గుర్తు చూపించినవాడే. సత్రం అంటే సర్వులకు స్వతంత్రమైనది. సంస్థ అంటే సమస్తము చేరింది. ఘనుడు అంటే పొడవు వెడల్పులే కాక గుండె లోతు కలవాడు. మనం కొన్ని పదాలను పర్యాయ పదాలుగానే ప్రయోగిస్తాం. అమ్మ వాటిని వేరు చేసి వేరువేరు అర్థాలు చెప్పింది. కోపం తాత్కాలికమైన వైరభావమట. క్రోధం శాశ్వతమైన కక్ష సాధించుట. భ్రమ లేని దానిని ఉన్నదని ఊహించడమట. భ్రాంతి ఉన్నదానిని లేదని భావించడమట. ఆరోగ్యం శారీరకమైనదట. కులాస మనసుకు సంబంధించినదట. అందుకనే అమ్మ ఎవరడిగినా ఆరోగ్యం లేదు, కులాస లేకుండానూ లేదు అని సమాధానం చెబుతూ ఉంటుంది. అమ్మ భగవంతుడి మీద నిరంతరం ధ్యాస ఉంటుంది, కానీ ధ్యానం చేయలేకపోతున్నాను అని బాధపడే సాధకుడితో వెంటనే అమ్మ ధ్యాసే ధ్యానం నాన్న అంటుంది. అట్లాగే ఆవేదనే ఆరాధనట, దిగులే జిజ్ఞాసట, తపనే తపమట, తృప్తే ముక్తి. అమ్మ ఒక్కొక్కప్పుడు మనం అన్న మాటలోనే ఒక అక్షరం మార్చేస్తుంది. దానితో మనలో ఒక దీపం వెలిగినట్లయి మనకో సత్య సందర్శనం అవుతుంది. ఒకరమ్మ కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోయింది. అతడు బాధపడుతూ వచ్చాడు. అమ్మ అతడి బాలకం చూసి ఏమైంది అని అడిగింది. కుళ్ళిపోయింది అన్నాడతడు విచారంగా. కుళ్ళిపోయింది కాదు నాన్న, కుళ్ళుపోయింది అన్నదమ్మ. వెంటనే ఆ వాక్యంతో అతని బాధను తుడిచివేయడమే కాక అతనికి ఒక కొత్త భావాన్ని అందించిందమ్మ. ఒకసారి నాన్నగారింట్లో ఆబ్దికం జరుగుతున్నది. ఆ వంటను పిల్లి ముట్టుకున్నది. ఎవరో ఆదురుదాగా అమ్మ వద్దకు వచ్చి పిల్లి ముట్టుకున్నది, వంట మళ్ళీ చేయాలి అన్నారు. పిల్ల ముట్టుకున్నదమ్మా అని వారు అనుకునే తప్పును అమ్మ ఒప్పుగా మార్చేసింది. ఇందులో ఒక్క అక్షర మార్పు మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో అమ్మ యొక్క విశాల హృదయం, సర్వమాతృత్వం మనకు విరాట్ రూపంలో దర్శనమిస్తాయి. అట్లాంటి వాక్యమే ఎప్పుడో కనిపించాను, ఇప్పుడు కనిపించాను అనేది. ఒకరు రిక్తహస్తాలతో వచ్చానమ్మా అంటే రక్తహస్తాలతో వచ్చావు నాన్న, అనురక్త హస్తాలతో అని అర్థం. అనురక్త హస్తాలతో వచ్చావు నాన్న అని సముదాయించింది. ఒకరు పరధ్యాసగా ఉన్నావమ్మా అంటే పరధ్యాస కాదు నాన్న, పతిధ్యాస అన్నది అమ్మ. వాళ్ళ అబ్బాయి కేశఖండనం కోసం వచ్చిన కేశవుడిని అడిగింది అమ్మ. కేశఖండనమా క్లేశఖండనమా అని. నాన్నగారు అక్కడ ఆ శరీరంలో బలమేముంది, భావబలమే గాని అంటే అమ్మ వెంటనే భావబలం కాదు భావబలం అన్నది. బావ అంటే నాన్నగారు, అమ్మ మేనత్త కొడుకు. అమ్మ హాస్యప్రియ. అమ్మ చేసే పద చమత్కారాలు మనకు గిలిగింతలు పెడతాయి. అమ్మ నీ రహస్యం తెలిసింది చెప్పనా అన్నారొకరు. రహస్యం అయితే ఎట్లా చెబుతావు
అన్నది అమ్మ. అమ్మా, నీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నారు మరొకరు. ఏకాంతం అంటే సంభాషణకు అవకాశం ఎక్కడా అని ప్రశ్నించింది. అమ్మా, సందేహం తీరడం లేదు అన్నారు ఇంకొకరు. దేహం ఉన్నన్నాళ్ళు సందేహం ఉంటుంది నాన్న అన్నది అమ్మ. చిక్కు తీసేదా అమ్మ అని ఒక అక్కయ్య అప్పుడే తలంటు పోసుకున్న అమ్మని అడిగింది. నా చిక్కు ఎవరూ తీయలేరు, అందరూ చిక్కుల్లో పడేసేవారే అన్నది అమ్మ నవ్వుతూ. చిక్కు అని ఆ అక్కయ్య ఆశించిన అర్థం వేరు, అమ్మ చెప్పిన అర్థం వేరు. చెప్పమ్మా అని అడిగాడు ఒక అన్నయ్య. నేను చెప్పమ్మను కాను, ఒక్క చెప్పులకే అమ్మను కాను, మీకందరికీ అమ్మనే అన్నది. చెప్పు అని అడిగిన ఒకరితో తొడుక్కుండేదెవరు అన్నది అమ్మ. పీట మీద కూర్చున్న వాళ్ళందరూ పీఠాధిపతులేనట. అమ్మ ఒకసారి నాతో అన్నది, నీవు మీ ఊరికి కరణమేమో గాని నాకు మాత్రం ఉపకరణానివే అని. కరణానికి అనుసంధించిన ఉపకరణం అంటే అసిస్టెంట్ కరణమని, అమ్మకు ఉపకరణం అంటే పనిముట్టని. ఉపకరణం అన్న పదప్రయోగంలోని శబ్ద చమత్కృతి కన్నా అమ్మకు నా ఎందలి ఆత్మీయతకు నేనెంత మురిసిపోయానో. మెప్పించుకుండే భక్తి, రప్పించుకుండే శక్తి నాకు రెండూ లేవు అన్న ఒక అన్నయ్యతో తప్పించుకుండే యుక్తి అన్నదమ్మ. ఒకరు ఇంట్రెస్ట్ లేదమ్మా అంటే అమ్మ ఇంట అంటే ఇంటి యందు రెస్ట్ లేదా అని ప్రశ్నించి అతన్ని ఆశ్చర్యపరిచింది. అమ్మ చిన్నతనంలోనే ఒకరు ఒక సందర్భంలో లోపల గానా అని ప్రశ్నించగా లోపల గాన బయట బజానా అని అమ్మ పలికితే విన్నవాళ్ళందరూ నివ్వెరపోయారు. ఆ వ్యక్తుల్లో చిదంబరరావు తాతగారు కూడా ఉన్నారు. ఒకే పదం భాష మారేసరికి మరొక అర్థాన్ని ఇస్తుంది కదా. చిన్నతనంలోనే భాషను అట్లా వాడుకోవడంలో అమ్మకు ఉన్న అధికారం తెలుస్తుంది. ఒక అత్తగారు అమ్మతో మా కోడలు మీకు ప్రజెంట్ చేయాలనుకున్నదమ్మా అంటే అమ్మ అడిగింది, మరి నేను యాబ్సెంట్ అయ్యానని మానుకున్నదా అని. ఆ అత్తగారు ప్రజెంట్ను నామవాచకంగా ఉపయోగిస్తే అమ్మ దానిని క్రియగా తీసుకొని దానికి వ్యతిరేకపరమైన యాబ్సెంట్ను ఉపయోగించింది. జైలు కావాలా అని చిన్నతనంలో అమ్మను అడిగిన పోలీసుతో జైలు కొడతావా అప్పుడే వద్దులే అన్నదమ్మ. అతడు జైలును కారాగారం అన్న అర్థంలో ప్రయోగిస్తే అమ్మ జయ జయ ధ్వానాలు అన్న అర్థంతో వాడింది. ఆ శబ్ద చమత్కారానికి మాత్రమే ఆనాడు ఆ పోలీసు విభ్రాంత చేతస్కుడైనాడు. కానీ అమ్మ మాటలోని భావి సూచకార్థాన్ని గ్రహించలేదు. మరి అమ్మది తోలునోరు కాదు కదా తాలుమాట రావడానికి. ఈ మాట కూడా అమ్మే స్వయంగా ప్రకటించింది. అసలు ఆ మాటలు మనకు అందుతాయా? తోలునోరు, తాలుమాట అని. సమస్యల తోరణం అన్న పదాన్ని సమస్యలతో రణం అని అమ్మ విరిచినప్పుడు కానీ మనకు స్ఫురించదు. నాన్న అన్న పదాన్ని నా అన్నగా విరిచి వినిపిస్తే ఎంత తమాషాగా ఉన్నది అని మనం అనుకుందాం. అవినాభావ సంబంధం అన్న పదాన్ని అవి నా భావ సంబంధంగా అమ్మ విరిచింది. చేతలు చేతుల్లో లేవు, తిథులు విధిని మార్చలేవు, అనుకున్నది జరగదు, మనకున్నది తప్పదు, సంకల్పమే సంసారం అన్న వాక్యాల్లో ఎంతెంత అర్థాన్ని అమ్మ ఎంత సూక్ష్మంగా ఎంత తక్కువ మాటల్లో చెబుతుందో మనకు అర్థమవుతుంది. అట్లాగే అంతా అయింది అర్థం కానిది అద్వైతం. అదేవిధంగా కొన్ని స్థితి భేదాలను కూడా అమ్మ బహు సూక్ష్మంగా వివరించింది. లక్ష్మణుడు రాముని దగ్గర ఉన్నాడు. భరతుడు రాముని తన దగ్గర ఉంచుకున్నాడు. రుక్మిణి నేను కృష్ణుని భార్యను అన్నది. సత్యభామ కృష్ణుడు నా భర్త అన్నది. అట్లాగే సిద్ధులందరూ ప్రసిద్ధులు కాదు, ప్రసిద్ధులందరూ సిద్ధులు కాదు, వక్తలందరూ ప్రవక్తలు కాదు, ప్రవక్తలందరూ వక్తలు కాదు. అమ్మ కొన్ని చోట్ల పదస్వరూపాన్ని మార్చివేసినప్పుడు అమ్మ ఘటనాఘటన సామర్థ్యం అభివ్యక్తమవుతుంది. కృష్ణుడు కాదు గృష్ణుడు అంటూ గృష్ణుడు అంటే గుణములకు ఆధారమైనవాడు అని వివరించి మనలను చకితులం చేసింది. రామం అంటే విరామం లేనిదే, రాధ అంటే ఆరాధనా భావమే. అట్లాగే ప్రసిద్ధమైన ధనమూలం ఇదం జగత్ అన్న సూక్తిని తన మూలం ఇదం జగత్ అన్నది. ఒక్క అక్షర మార్పుతో సామాన్యమైన ఒక లౌకిక సూక్తిని ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఆవిష్కరించే మహావాక్యంగా మార్చివేసిందమ్మ.
జగన్మిథ్య బ్రహ్మసత్యం అన్న వాక్యాన్ని తారుమారు చేసి బ్రహ్మమిథ్య జగత్సత్యం అని ప్రకటించింది. ఒకసారి ఒక పిచ్చుక నోట గడ్డి గరుచుకుని వెళ్తూ ఒక పరక అమ్మపై వదిలింది. అప్పుడు అమ్మ అన్నది, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కాదు, అమ్మ అంటే బ్రహ్మ, అమ్మపై పిచ్చుకాస్త్రం అని. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద. ఆ రెంటికి ఆధారం నేనే అని. ఒకసారి మానవ జీవితం నవగ్రహాలపై కాదు, ఒకే గ్రహంపై ఆధారపడి ఉంది. అదే దైవానుగ్రహం అంటుంది ఆగ్రహం తెలియని అనుగ్రహ స్వరూపిణి. కొన్ని భావాలను బలంగా చెప్పదలుచుకున్నప్పుడు అమ్మ వాక్య విన్యాసాన్ని మనం గమనించాలి. మీరు నేను ఒకటే అన్న భావం అమ్మ చెప్పాలి. అందుకు మీరు కానిది నేనేమీ కాను నాయనా అంటుంది. శ్రీ వాసుదాస్ గారితో మాట్లాడుతూ అమ్మ 9 సంవత్సరాల వయసులోనే ఏమీ కావాలనేది అక్కర లేకుండా కావాలి అన్నది. ఏమీ వద్దు అంటే సరిపోతుంది కదా, అట్లాగే అంతా అదేగా కనిపిస్తున్నది అనడానికి కాను అది కానిది కనిపించడం లేదు అంటుంది. గణనకు అందనిది వివరణనట, సవరణ అవసరం లేనిది వివరణమట. తనను తాను విమర్శించుకోవడం వివేకమట, ఇతరులను విమర్శించడం అవివేకమట. తన కొరకు చేసేది రాగమట, ఇతరుల కొరకు చేసేది త్యాగమట. నిగ్రహం కోసమే విగ్రహారాధన అట. ఇతరులతో తగాదా ఆడడం పోరాడటమట. తనతో తాను పోరాడటమే ఆరాటమట. ఇలా రెండు పదాలు అమ్మ రసనాగ్రం నుండి బంతుల వలె వెలువడి ఆడుకుంటాయి. ఈ వాక్యాల్లో ఎంతో కవితా సౌందర్యము, అర్థగాంభీర్యము ఉంటాయి. అప్పులు తప్పులు చేయని వారు లోకంలో ఎవరుంటారు అన్నదమ్మ. అప్పులు తప్పులు అనడంలో మాట సొబగే కాదు, ఎంత లౌకిక నిశిత పరిశీలన ఇమిడి ఉన్నది. మానవతావాదం ప్రఫుల్లమవలేదు. అమ్మకు మానవునిపై గల అపారమైన సానుభూతిని ప్రస్ఫుటం చేయడం లేదు. అప్పులు తప్పులు చేయడం నేరంగా భావించేవారికి అవి మానవ సహజాలేనని తీర్పు చెప్పడం అమ్మకు మనిషిపై గల కారుణ్యానికి చిహ్నం కాదు. అటువంటిదే మరో వాక్యం. తప్పు అని తెలిసి మనిషి తప్పులెందుకు చేస్తాడు అని అడిగితే అమ్మన్నది, తప్పించుకోలేకని అని. మనిషి గుండెకు గురుచూసి వస్తున్న బాణాన్ని అమ్మ విధివైపుకు మళ్లించలేదు. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి. ఈ వాక్యం రూపకాలంకారానికే అపూర్వమైన ఉదాహరణ. అమ్మ తనను గురించి చెప్పుకున్న కొన్ని వాక్యాలు కూడా కేవలం అమ్మను గురించి తెలియజేయడమే కాక అందులో ఎంతో అందం కూడా కనిపిస్తుంది. నాకు శిష్యులెవరూ లేరు, అందరూ శిశువులే. నాకు భక్తులెవరూ లేరు, అందరూ బిడ్డలే. తల్లికి తప్పదు కాదు, తల్లికి తప్పే కనిపించదు. తల్లి అంటే తరింపచేసేది, తల్లి అంటే తొల్లి. ఈ వాక్యంలో కేవలం తల్లి తొల్లి అనే పదాల్లో సారూప్యము, ఈ 2 పదాల కలయిక వల్ల ఉద్భూతమయ్యే సౌందర్యమే కాక ఎంత అర్థం గర్భితమై ఉంది. అట్లాగే నేనైన నేను. అమ్మ పదాల అర్థాలతో ఆడుకోవడమే కాక పదాలను వ్రాసే పద్ధతి అంటే వర్ణక్రమని కూడా మార్చిన ఘట్టాలున్నాయి. అమ్మ అనే మాటను అమ్ మా అని, అమ్ ఆ అని వ్రాస్తూ అమ్ ఆ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అన్నిటికీ ఆధారమైనది అని అపూర్వమైన నిర్వచనం ఇచ్చింది. అమ్మ ఒక సందర్భంలో తనను గురించి చెప్పుకుంటూ నాది సర్వసామాన్య స్థితి అన్నది. అంటే మనం అనుకుంటాము అమ్మది అతి సామాన్యమైన స్థితి అని, కానీ దాని అర్థం అది కాదుట. అమ్మే మరొక సందర్భంలో వివరించింది, సర్వము సామాన్యమైన స్థితి అది. అర్థంలో ఎంత మార్పు! హస్తిమశకాంతరం. సర్వము సామాన్యమైన స్థితి సిద్ధత్వమే కదా. అందరిల్లు అనే పదం అమ్మ హృదయ క్షీరాబ్ది నుండి ఆవిర్భూతమైన కల్పవృక్షం. అందరూ ఇల్లు అనే 2 పదాలు మనందరికీ చిరపరిచితాలే. అయినప్పటికీ ఆ రెంటి కలయికతో సామ్యవాదానికి మకుటాయమానము, అమ్మ విశ్వజనీన తత్వానికి ప్రతిబింబము అయిన ఆ అపూర్వ పదం పదకోశానికే మహోజ్వల మణిదీపమైంది. అమ్మ పదాలెంత కోమలము సుందరములో అమ్మ ప్రయోగించే పదాలు వాక్యాలు ఆపాత మధురములు ఆలోచనామృతములు. మనం అమ్మను ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్ళని ఒక సామాన్య స్త్రీగా భావించినప్పుడు
మనకి ప్రయోగాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ శారదా స్వరూపిణి అయిన అమ్మకు భాషపై అధికారం ఉండడంలో ఆశ్చర్యమేమున్నది? ఆగస్ట్ 1982. జయ హో మాతా.